నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందర రామిరెడ్డి గారు, ఎల్ఐసి ఐపీఓ మార్చి 10న మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. చాలామంది ఆడియన్స్ కూడా ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన విశ్లేషణ ఎస్ఆర్ఆర్ సుందర రామిరెడ్డి గారి చేత చెప్పించగలరంటూ అడుగుతున్నారు. మరి ఇవాళ అండ్ మీ ద్వారా ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ఆడియన్స్కి మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ మధ్యకాలంలో ఏ ఐపీఓ కూడా ఎంతగా డిస్కషన్ జరగలేదండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఐపీఓ గురించి. అండ్ వన్ ఆఫ్ ది మెగా ఐపీఓ అండి, ఫర్ ఎవర్. అండ్ లేటెస్ట్గా వచ్చిన దాంట్లో అంటే పేటీఎం వచ్చింది. అది డిజాస్టర్, అది అంత సక్సెస్ అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం అంతకన్నా పెద్ద బిగ్గెస్ట్ ఐపీఓ ఫర్ ఎవర్ ఇండియన్ మార్కెట్లో వస్తుంది. అండ్ జస్ట్ 5% స్టేక్ అంటే 31 crores స్టాక్స్ అమ్ముతున్నారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి దీంట్లో 600 crores దాకా ఉన్నాయి స్టాక్స్. అందులో నుంచి 5% వాటా అమ్ముతున్నారు. అండ్ 2000 నుంచి 2100 ప్రైస్ బ్యాండ్లో అమ్ముతున్నారు వాళ్ళు. సో ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తే ఈ ఐపీఓ ఈ మార్చి మంత్లో రాబోతుంది. ఓకే, సో ఆ ప్రైస్ వచ్చి చూసుకుంటే అది డీసెంట్ వాల్యుయేషన్ అండి. ఎంతకంత టేబుల్ మీద ఉంచినట్టున్నారు రిటైలర్స్కి. బట్ మన హిస్టారికల్ డేటా కనుక చూసామనుకోండి, అది కోల్ ఇండియా కావచ్చు, లేదా ఆర్ పవర్ కావచ్చు, లేదా పేటీఎం కావచ్చు, మార్కెట్ ఎగ్జైట్మెంట్ అయ్యే అంత పెద్దది కాదు ఇది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం 1 year లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కావచ్చు, లేదా ఎస్బీఐ లైఫ్ కావచ్చు, లేకపోతే ఐసిఐ లంబార్డ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 year లోలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆ టైంలో అండ్ ఈ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో వాలటిలిటీ అవుతున్న టైంలో ఈ ఐపీఓ వస్తుందండి. నిజంగా ఇది కనుక సక్సెస్ అయితే కనుక మళ్ళీ మార్కెట్కి ఒక బూస్ట్ వస్తుంది. అంటే ఈ రెండింగ్ ఒక మంచి ఎగ్జైట్మెంట్లో ఫినిష్ అవుతున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా మంచి ఐపీఓ అండి. లిస్టింగ్ గైన్స్ మేబీ 10 to 20% వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఇన్సూరెన్స్ చాలా క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్ అండి. చాలా లాంగ్ గ్యాస్టేషన్ టైం ఉంటుంది. అందుకని ఎగ్జైట్మెంట్ అంతా అయ్యేదేమి ఉండదు. రెండోది ఈపీఎస్ గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తుంది ఐపీఓకి. ఈ ఎల్ఐసికి మనం 18-19 కనుక మధ్య చూస్తే కనుక 4.5% 4.5 రూపీస్ ఈపీఓ ఉండేది కదా. ఆ ఈపీఎస్ తగ్గుతా ఇప్పుడు 2.8కే వచ్చేసింది. అంటే ఈపీఎస్ తగ్గుతూ వస్తుంది ఎర్నింగ్స్. అదే టైంలో మార్కెట్ షేర్ ఒకప్పుడు 100% ఉండేది. తర్వాత అది తగ్గుకుంటే ఇప్పటికి అది 68% తగ్గుతూ వస్తుంది. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి చాలా కాంపిటీషన్ వస్తుంది ఇప్పుడు దీనికి. బట్ స్టిల్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇది 65 years నుంచి లీడింగ్లో ఉందండి. స్టాక్ మార్కెట్లో ఈ ఒక్క కంపెనీకి అంటే ఈ ఎల్ఐసికి అండ్ 9.8 lakhs crore ఇన్వెస్ట్మెంట్ చేసింది స్టాక్ మార్కెట్లో. అంటే బిగ్గర్ దెన్ ది ఎనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీతో పోల్చుకుంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి మార్కెట్లో కనుక ఏదైనా గవర్నమెంట్ కంపెనీస్ ఐపీఓ ఫ్లాప్ అయితే ఇమీడియట్గా ఇదే వచ్చి అడ్డుకుంటూ ఉంటుంది దాన్ని. అలాగే ప్రతి ప్యానిక్లో కూడా ఎల్ఐసి వాళ్ళు భారీ కొంటూ ఉంటారు. అట్లా ఎల్ఐసి అనేది ఒక ఒక ఇన్స్టిట్యూషన్లా కాకుండా ప్రతి ఇండియన్ మైండ్లో అది ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది ఇండియన్స్ ఎల్ఐసితో. ఎస్, ఎల్ఐసి ఎంత బ్రాండింగ్ అంటే ఈక్వల్ టు ఆల్మోస్ట్ టీసీఎస్ వరల్డ్ బ్రాండింగ్ కన్సల్టెన్సీ ప్రకారం. అంత పెద్ద బ్రాండింగ్ అండి. రికాల్ వాల్యూ చాలా ఎక్కువ. అందుకని ఫినాన్స్లో లీడరు అండ్ గవర్నమెంట్ వాళ్ళు కన్జర్వేటివ్గా ప్రైసింగ్ పెట్టారు కాబట్టి. అండ్ 2100 అంటే అది వెరీ కన్జర్వేటివ్. అండ్ 5% ఇది కూడా డెవలప్మెంట్ కోసం వాడలేదు. నీ మనీని గవర్నమెంట్ తీసుకోబోతుంది. అండ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఈ అమౌంట్ అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకో 5% అమ్మడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు మొత్తానికైతే. సో మొత్తానికి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడో నుంచో ఎదురు చూస్తున్న ఈ ఐపీఓ ఎట్టకేలకు ఈ మార్చి మంత్ కన్ఫర్మ్ చేసుకుని చాలా స్పీడ్గా వస్తుంది. మన ట్రాక్ 10 days బ్యాక్ వరకు చూసినా సరే ఎవరికి నమ్మకం లేదు ఈ ఫైనాన్షియల్లో వచ్చిందని. మార్చి నెలాఖరున్నారు, మార్చ్ 31st చాలా ఫాస్ట్. ఎందుకంటే మనం సెబీ యాక్టివిటీ కానీ చూస్తే మినిమం 3 months టైం పట్టింది. ఒకప్పుడు 1 year టైం పట్టింది ఐపీఓ పర్మిషన్ కోసం. రీసెంట్గా అది 3 months తగ్గింది. ఈ ఐపీఓ విషయంలో అయితే 1 monthకి వచ్చేసింది ఫాస్ట్. అప్రూవల్స్ అన్ని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్రూవల్స్ బాగా ఇచ్చారు. అందుకని డెఫినెట్గా ఈ ఐపీఓకి మార్కెట్ రెడీ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఇక కరెక్షన్ ఉండదని అనుకోవట్లేదు. ఎక్కువసార్లు సెంటిమెంట్ ఏంటంటే పెద్ద ఐపీఓ వస్తే మార్కెట్ ఖచ్చితంగా కరెక్షన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇది ఒక 10 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినా సరే వాళ్ళు అడుగుతున్న వాల్యుయేషన్ ప్రకారం అయితే 65,000 కోట్లు. ఆల్మోస్ట్ 10 times అంటే 6 లక్షల కోట్లు బ్లాక్ అవుతాయి మనీ 10 days మార్కెట్లో. ఈ ఒక్క కంపెనీలో 6 లక్షల కోట్లు అంటే ఊహించండి. ఓకే, బట్ ఎప్పటి నుంచి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఐ డోంట్ థింక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉంది. ఎట్ ద రేట్ ఆఫ్ 17,000 నిఫ్టీ దగ్గర మాత్రం
అది మంచి వాల్యుయేషన్ అది. ఓకే, అందుకని ఐపీఓ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. 10 to 15% అలా లిస్టింగ్ గైన్స్ దొరుకుతుంది. నాట్ సో గ్రేట్ కంపెనీ, బట్ అది ఇండియన్ అంటేనే ఎల్ఐసి అంటేనే ఇండియన్. 30 crore పాలసీ హోల్డర్స్. ఓకే, యాక్చువల్గా మేజర్ బెనిఫిట్స్ ఈ ఐపీఓ వల్ల సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అండి అకౌంట్స్ బాగా ఓపెన్ అయినాయి వాళ్ళకైతే. కొత్త వాళ్ళని ఈక్విటీ కల్చర్ తీసుకొచ్చింది ఐపీఓ. అందుకని అటు సెంటిమెంట్లు కావచ్చు, ఇటు గవర్నమెంట్ టార్గెట్స్ కావచ్చు, ఇటు మార్కెట్కి మంచి జోష్ని ఇచ్చే మార్చి మంత్ అంటే ఇంక ఒక్కటేనండి. అది జోష్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెరీ బ్యాడ్ టైంలో వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు, పెద్ద ఐపీఓ కాబట్టి అందరూ నాతో సహా అందరూ ఎదురుస్తూ ఉన్నారు ఎంత సక్సెస్ అవుతున్నది. ఇట్స్ ఏ గుడ్ ఐపీఓ, రీజనబుల్ వాల్యుయేషన్, బట్ నాట్ సో గ్రేట్ కంపెనీ. ఎందుకంటే అది క్యాపిటల్ ఇన్సెంటివ్ అండ్ వెరీ లాంగ్ గెస్టేషన్ ఉన్న సెక్టర్ అనమాట అది. సో 10 to 15% గెయిన్స్ కావచ్చు అది మనం అప్లై చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా సెకండరీ మార్కెట్లో ఇది డిస్కౌంట్లోకి వచ్చేస్తుంది. మీరు కనుక పేషెన్స్ కనుక వెయిట్ చేస్తే డిస్కౌంట్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో 2000 నుంచి 2100 ప్రైస్ బ్యాండ్లో దొరుకుతుందండి ఈ మంత్. సో అప్లై చేసుకోవచ్చు. సో అయితే కొత్తగా ఒక ఐపీఓ మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను కన్సిడర్ చేయాలి, ఎటువంటి అంశాలను నోట్ డౌన్ చేసుకోవాలి ఒక కొత్త ఐపీఓకి మనం అడుగులు వేసే ముందు, అంటే తీసుకునే ముందు? యా, సో బేసికల్గా వాల్యుయేషన్ డస్ మ్యాటర్ అండి. ఇక్కడ ఒక కంపెనీ అంటే ఏ పెడితే వాటికి అప్లై చేయకుండా ఒక వెల్ నోన్ బ్రాండ్స్ కనుక అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఎంతో కొంత టేబుల్ మీద వదులుతారు రిటైలర్స్ పర్టికులర్గా. ఇప్పుడు ఇదే చూసారనుకోండి, వాళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు ఎంప్లాయీస్కి, పాలసీ షేర్ హోల్డర్స్కి. ఆ కోటా కింద అప్లై చేస్తే డెఫినెట్గా మనకి 10% డిస్కౌంట్లో వచ్చినట్టే. అంటే నేను అనుకుంటే లిస్టింగ్ అరౌండ్ 2500 అలా అవుద్దనుకుంటున్నాను, రీజనబుల్ వాల్యుయేషన్ కాబట్టి. సో అందుకని లిస్టింగ్ గైన్స్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఎల్ఐసి ఐ మీన్ ఇన్సూరెన్స్ సెక్టర్ గుడ్ సెక్టర్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది క్యాపిటల్ ఇన్సెంటివ్ అనే విషయం పక్కన పెట్టేస్తే లీగల్ రిక్వైర్మెంట్ కంపల్సరీగా ఉంటాయి. పర్టికులర్గా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, 2 వీలర్ 3 4 వీలర్స్, ఫ్యాక్టరీస్ వీటన్నిటికి కూడా. సో ఆ ఏరియాలో అది మినిమం గ్యారంటీ బిజినెస్ కాబట్టి. అండ్ ఈ మధ్య అది కూడా డిజిటల్లోకి ఎంటర్ అవుతుంది. ఎల్ఐసి వాళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో మోడర్నైజ్ అవుతున్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చాలా ఎక్కువ అండి. 9.8 lakh crore అంటే స్టాక్ మార్కెట్లో టీసీఎస్, ఒక విప్రోలో ఒక దాంట్లో 5% ఉంది. ఐటీసీలో లిటర్లీ 15% వాటా ఉంది. అండ్ ఐడిబిఐ బ్యాంక్ వాటిలో అయితే 50% దాకా వాటాలు ఉన్నాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ దాని సొంతం 50% వాటా దాందే. అందుకని అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాదండి, ఒక ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ రిలేటెడ్ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉందండి? అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే వాల్యుయేషన్ రావడం చాలా కష్టం. అది వాళ్ళు ఎలా వచ్చారు కానీ వాల్యుయేషన్ ఇదని. అది లిస్టింగ్ కనుక అయితే కరెంట్ ప్రైస్ మీద ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ అవుతుందండి. రిలయన్స్ తర్వాత ఇదే అవుతుంది. ఒకవేళ లిస్టింగ్ కనుక 2500 పైన అయితే కనుక నెంబర్ 1 ఇదే అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ మన ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.